హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ సీరియల్ అయితే ఎండ్ అవుతా ఉందనేసి అఫిషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగిపోయింది. నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, ఈ వీడియో చేసే రోజు ఒకటి వస్తుంది, ఇంత తొందరగా వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సీరియల్ ఎందుకు ఎండ్ అవుతా ఉంది అనుకుంటున్నారో ఫస్ట్ మీరు కామెంట్ చేసేయండి. ఎందుకంటే అక్కడ స్టోరీ లేదా టీఆర్పీ తక్కువ వస్తుందా, లేకపోతే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉంటారా ఏమనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన సత్య అయితే వేరే ప్రాజెక్టులో అయితే మన షెడ్యూల్ అయితే పక్క కుదిరిపోయింది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మీకైతే క్లారిఫై ఇస్తాను. ఏమవుతుందంటే ఇప్పుడు మా పరివారం అనేసి వస్తుంది, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. వాటిలో అంతా వచ్చి ఇంట్రాక్ట్ అవ్వాలబ్బా. ఇంట్రాక్ట్ అయితేనే మనము ఏదైనా సరే సీరియల్ని మనకు ఆడియన్స్లోకి తీసుకెళ్ళగలం. సత్య ఒకటే ఎన్ని రోజులని ఇది చేయగలరు చెప్పండి. సత్య మా పరివారానికి 2 వారాలకు ఒకసారి వస్తుంది. సత్యభామ టీం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఒకసారి గెస్ చేయండి. అసలు ఆ సీరియల్ అయిపోతే ఎంతమంది లైఫ్ చెడిపోతుందంటే నిజం చెప్తాను, చాలా మంది లైఫ్ చెడిపోతుంది. ఆ డైరెక్టర్ పోతాడు, ఆ హీరో పోతాడు, హీరోయిన్ పోతుంది, ఇంకా సైడ్ ఆర్టిస్టులు పోతారు, మహాదేవయ్య అయిపోతాడు. అసలు మహాదేవయ్య బేసు క్రిష్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బేస్ చూసారా ఎంత తగ్గిపోయింది అసలు వాయిస్లో. కానీ మనకు రోజు రోజుకి ఆ సంజయ్ క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ సంజయ్ క్యారెక్టర్ వల్లనే సీరియల్ అయితే ఎండ్ అయితే 100% అయిపోతుంది. వరస్ట్ క్యారెక్టర్ అన్న సీరియల్ అంటే ఇన్ని రోజుల్లో అదే క్యారెక్టర్. ఎందుకంటే రుద్ర ఏదో చేస్తాడు, తప్పు చేస్తాడు, కానీ క్రిష్ పైన ఎప్పుడు కానీ పగ సాధించలేదు. విజోడు సొంత అన్నయ్య పేరు మీద ఆస్తి పేపర్లు ఉన్నాయనేసి అసలు అన్నయ్యని పోలీస్ కేసు ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఇరికించడం ఏమన్నా లాజిక్ ఉందా, కొంచెం అన్నా లాజిక్ ఉందా? సీరియల్ అయిపోతుంది ఏదో తీసేద్దాం అనుకుంటా అంటారు. కానీ కృష్ణని మన సత్యాన్ని దగ్గర పెట్టి కొన్ని రోజులన్నా వాళ్ళ ఎమోషన్స్ బాండింగ్స్ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ సీరియల్ వస్తుందో రాదో కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు బిజీగా ఉంటారు. మనకైతే సత్య అయితే ఖచ్చితంగా ఛానల్లో అయితే వదులుకోరు, 100% వదులుకోరు. ఎందుకంటే వర్తుండే వాళ్ళని ఎవరు వదులుకోరబ్బా. అలాగే మన సత్య కృషి ఇంకో ప్రాజెక్టులో రావాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటాను. ఎందుకంటే రిషి సార్ వస్తారా గారు కూడా రావాలనేసి కోరుకున్నాము. మనకు దాదాపు 8 నెలలు అయిపోయి వస్తుంది సీరియల్ అయిపోయి కూడా, కానీ దాంట్లో ఏం అప్డేట్ లేదు. వీళ్ళది ప్రాజెక్ట్ వస్తుందా రాదా అనేసి ఇప్పటి నుంచి కంగారు అయితే ఉంది. మీరంతా గట్టిగా వీడియో లైక్ చేయండి, వాళ్ళ ప్రాజెక్ట్ రావాలనేసి. చూద్దాం ఎంతమంది కోరుకుంటా ఉంటారు అనేసి. అలాగే స్టోరీ లైన్ లేకపోవడం వల్లనే ఎండ్ అయితే అవుతా ఉంది, వేరే ఏం ఉద్దేశం లేదు. ఆర్టిస్టులంతా వాళ్ళ టైం కేటాయిస్తూనే ఉంటారు సీరియల్కి. కానీ కొంచెం వాళ్ళు సీరియల్ కాకుండా ప్రోగ్రామ్స్ కూడా కొంచెం కేటాయించండి, బాగుండని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమనుకుంటారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మమ్మల్ని ఎంతలా సపోర్ట్ చేసినందుకు. అలాగే సత్య అప్కమింగ్ ప్రాజెక్టు ఈరోజు పూజ సెరమనీ అయింది, అదేమనేసి ఒక వీడియో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.